డియర్ ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం క్లాస్ చెప్పుకునేది ఏంటంటే 8th క్లాసు మ్యాథ్స్ చాప్టర్ 7 కంపేరింగ్ క్వాంటిటీస్ ఎక్సర్సైజ్ 7.1. ఈ ఎక్సర్సైజ్ 7.1లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి కింగ్ క్లాస్ రూమ్ ఫర్ ఆన్లైన్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ రిమైనింగ్ వీడియోస్ ఆల్సో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఫాలోయింగ్. Okay, find the ratio of the following: speed of a cycle 15 kilometers per hour to the speed of the scooter 30 kilometers per hour. ఫస్ట్ ఈ క్లాస్లోకి వెళ్ళే ముందు ఈ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు రేషియో అంటే ఏంటి, ఫ్రాక్షన్ అంటే ఏంటి అనేది చెప్తాను. రేషియో అన్న ఫ్రాక్షన్ అన్న ఒకటే. A/B ఫార్మెట్లో రాస్తే అది ఫ్రాక్షన్. అంటే ఇప్పుడు 10/15 అన్న ఇది ఫ్రాక్షన్ ఫార్మెట్. అదే 10:15 రేషియోని 15 అంటే 10:15 ఇలా రాసుకుంటాం అనమాట. ఓకే, 10:2 అనమాట. సో ఇక్కడ 10:2 అన్న దాన్ని రేషియో ఫార్మెట్ అంటాం. దీన్ని రేషియో. ఈ రెండు ఈక్వల్, కానీ ఈ ఫ్రాక్షన్ని రేషియోని సింప్లిఫై చేయాలి. అప్పుడు 10/15 ఎన్నిసార్లు పోద్ది? 5 2 times, 15 3 times. అంటే ఏమవుతుంది? 2/3 అవుద్ది. ఇక్కడ కూడా రేషియో సింప్లిఫై చేస్తే 5 2 times, ఇది 3 times. అప్పుడు మనం ఏం రాస్తాం? 2:3 అనమాట రేషియో. ఇది రేషియో. ఈ ఎక్సర్సైజ్లో రేషియోస్ గురించి ప్లస్ పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్. అసలు పర్సంటేజ్ అంటే ఏంటి ఇక్కడ రాస్తున్నాను. పర్సంటేజ్. సో పర్సంటేజ్ ఒక క్లాస్ ఉందనుకున్నాం. క్లాస్లో స్టూడెంట్స్ గర్ల్స్ దగ్గర 15 పెన్స్ ఉన్నాయి. బాయ్స్ దగ్గర 20 పెన్స్ ఉన్నాయి. పర్సంటేజ్ ఆఫ్ పెన్స్ అన్నాడు అనుకోండి. పర్సంటేజ్ పెన్స్ గర్ల్స్ దగ్గర ఎన్ని ఉన్నాయి, బాయ్స్ దగ్గర ఎన్ని ఉన్నాయి అన్నాడు అనుకోండి. ఫస్ట్ గర్ల్స్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 15. బాయ్స్ దగ్గర 20 అన్నాడు. పర్సంటేజ్ ఆఫ్ పెన్స్ అంటే ముందు టోటల్ ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ పెన్స్ ఎన్ని ఉన్నాయి క్లాస్లో? 35. 35లో మనకి గర్ల్స్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 15/35. బాయ్స్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 20/35. ఇంటూ ఎప్పుడు మల్టిప్లై చేయాలి? 100తో. ఇది కూడా 100తో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి టోటల్ ఎవరెవరి దగ్గర ఎన్నైనవి పర్సంటేజ్ ఉందో, పెన్స్ పర్సంటేజ్ ఉందో మనకు వస్తుంది. 35 100లో 5 పోతుంది. ఎన్నిసార్లు? 7 times. ఇక్కడ 20 times. సో ఇక్కడ ఎంత అవుతుంది? 15 into 7 ఇందులో పోదు కాబట్టి 15 into 7, 15 into 20 అంటే 300. 300/7. 300/7 అంటే ఎంత పర్సంటేజ్? సో 4 times 28, 20, 4 2 times 14, 6 అలాగా 42.8 ఎంత వస్తుందో. ఇక్కడ బాయ్స్ పర్సంటేజ్ 20 times, ఇక్కడ 7 times. 400/7. 400/7 అంటే 7 400లో ఎన్నిసార్లు పోద్ది? 5 times. 5 times 35. 50. 7 times 40
9 1 0. సో 1 టైమ్ 7 3 ఇలా. అంటే బాయ్స్ దగ్గర పర్సంటేజ్ 57.1, గర్ల్స్ దగ్గర పెన్స్ పర్సంటేజ్ 42.8. టోటల్ పర్సంటేజ్ దగ్గరగా వచ్చేసి మనకి 100% వస్తుంది అనమాట. అంటే నేను ఇంకా ఫ్రాక్షన్ ఇలా ఫార్మేట్ డివిజన్ చేస్తే పర్ఫెక్ట్గా 100% వచ్చేస్తుంది. సో అర్థమైంది కదా, పర్సంటేజ్ అంటే 100తో మల్టిప్లై చేయాలి ఫ్రాక్షన్ వేసి, అంతే. రేషియోస్ గురించి అర్థమైంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్లోకి వద్దాం. స్పీడ్ ఆఫ్ ద సైకిల్ 15 km/h అండ్ స్పీడ్ ఆఫ్ ద స్కూటర్ 30 km/h. సైకిల్ స్పీడ్ ఎంత? సొల్యూషన్ 15 km/h. స్పీడ్ స్కూటర్ ఎంత? పర్ అవర్. సో మనం ఏం చేయాలి? రేషియో అంటే 15:30. సింప్లిఫై చేస్తే ఇక్కడ 15 5 3 టైమ్స్ 6 టైమ్స్, మళ్ళీ 3:6, మళ్ళీ 3 పోద్ది ఇక్కడ. 5 3 టైమ్స్ 5 3 6 టైమ్స్ 3 1 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1:2 అనేది రేషియో అనమాట. స్కూటర్ స్పీడ్కి సైకిల్కి స్కూటర్కి స్పీడ్. ఇది సైకిల్ది, ఇది స్కూటర్ది. అర్థమైంది కదా. సెకండ్ ప్రాబ్లం బి ఏంటి? 15 meters to 10 kilometers. 10 kilometers. 15 meters ఇచ్చాడు, ఇక్కడ 10 kilometers ఇచ్చాడు. రెండింటిని ఒకే యూనిట్ కింద సమానం చేసుకోవాలంటే 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters. సో 10 kilometers ఏం రాసుకోవచ్చు? 10 kilometersని 10 into 1000, దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000 meters. ఇప్పుడు 5:10,000. ఇక్కడ 5 టేబుల్లో 1 టైము, 10,000లో 2000 టైమ్స్ పోతుంది. అంటే 1:2000 రేషియో అనమాట. 5 metersకి 10 kilometersకి 1:2000. ఇది 1 టైం ఉంటే ఇది 2000 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత సి ఏంటి? 50 పైసా to 5 rupees. 5 rupees. పైసాకి రూపీస్కి పైసలు ఎన్ని? 1 రూపీ. 100 పైస్. సో 5 రూపీ ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 500. 5 into 100 ఈజ్ ఈక్వల్ టు 500 పైస్. సో 50 పైసాకి 500 పైసాకి రేషియో. ఇది 50 1 టైము, ఇందులో 10 టైమ్. సో 1:10 అనేది రేషియో అనమాట. ఓకే, దీన్నే ఇలా కూడా రాసుకోవచ్చు. 50/500. 0 పోయింది. 5 ఇందులో 1 టైము, ఇందులో 10 టైమ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/10 అన్న 1:5 అన్న. ఇది ఫ్రాక్షన్ ఫార్మెట్, ఇది రేషియో. ఓకే. సెకండ్ ప్రాబ్లము, కన్వర్ట్ ద ఫాలోయింగ్ రేషియో టు పర్సంటేజ్.
Second, convert the following ratios to percentage. 3:4 ఇచ్చాడు. 3:4 అంటే ఏమని రాసుకోవచ్చు? 3/4 అని కూడా రాసుకోవచ్చు. 3:4 అంటే సొల్యూషన్లో 3/4 అని రాసుకోవచ్చు. దీన్ని పర్సంటేజ్లో అంటే ఏం చెప్పాను? పర్సంటేజ్ 3/4 ఇంటూ 100 మల్టిప్లై చేయడమే. పర్సంటేజ్ అంటే 100తో మల్టిప్లై చేయడం. మల్టిప్లై విత్ 100. సో 4 100లో ఎన్నిసార్లు పోద్ది? 25 టైమ్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 400లో 25 టైమ్స్. 3 into 25 75%. ఓకే. తర్వాత బి 2:3 అన్నాడు. 2:3 అంటే ఏమని రాయొచ్చు? 2:3 ఈజ్ ఈక్వల్ టు 2/3. 2/3తో మనం ఏం చేయాలి? 2/3ని 100తో మల్టిప్లై చేస్తాం. 3 దీంట్లో 100లో వచ్చేసి 33 చూద్దాం. 100లో 3 ఇది 3 టైమ్స్ 9 1 0 మళ్ళీ 3 టైమ్స్ 9 1 0 0.3 9 0 33.33. సో 2 into 33.33 ఏమవుతుంది? ఇంకా అలా 33 అలా వస్తూనే ఉంటుంది. 2 into 33.3 అంటే 66.33 అని రాసుకోవచ్చు పర్సంటేజ్. ఇకపోతే థర్డ్ ప్రాబ్లం నోట్ చేస్తాను. 72% of 25 students are interested in mathematics. How many are not interested in mathematics? అంటే 25 స్టూడెంట్లలో 72% మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు ఎంతమంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు 25 మందిలో. ఓకే. టోటల్ స్టూడెంట్స్ ఎంత? ముందు అది రాసుకుందాం. టోటల్ స్టూడెంట్స్ ఎంత? 25. మ్యాథ్స్ ఇంట్రెస్టెడ్ పర్సంటేజ్ ఎంత? మ్యాథ్స్ ఇంట్రెస్టెడ్ 72%. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మ్యాథ్స్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 72% ఆఫ్ 25. 72% ఆఫ్ 25 ఎలా రాసుకోవచ్చు? పర్సంటేజ్ 72% అంటే ఏంటి? 72/100 ఇంటూ 25. ఈ 25 100లో 4 టైమ్స్. 4 72లో వచ్చేసి 18 టైమ్స్. 18 టైమ్స్ పోద్ది. కాబట్టి సింప్లిఫై చేయండి. అంటే 18 స్టూడెంట్స్ మ్యాథ్స్ ఇంట్రెస్టెడ్ అనమాట. సో నాట్ ఇంట్రెస్టెడ్ మ్యాథ్స్ నాట్ ఇంట్రెస్టెడ్ ఈజ్ ఈక్వల్ టు 25 - 18 అంటే 7 స్టూడెంట్స్ నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. ఇకపోతే ఫోర్త్ ప్రాబ్లం. A football team won 10 matches out of total number of matches they played. If their win percentage was 40, then how many matches did they play in all? అక్కడ అడుగుతుంది ఏంటంటే ఫుట్బాల్ టీము 10 మ్యాచ్లు విన్ అయ్యారు. ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ దే ప్లేడ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఇవ్వలేదు. అంటే
టోటల్ సొల్యూషన్లో టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఇవ్వలేదు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ అనుకుందాం. ఫుట్బాల్ మ్యాచెస్ విన్ ఎక్స్లో అంటే ఒక 20 అనుకుందాం, అందులో 10 విన్ అయ్యారనమాట. దేర్ విన్ పర్సంటేజ్ 40%. విన్ పర్సంటేజ్ ఇచ్చాడు. విన్ పర్సంటేజ్ ఎంత? విన్ పర్సంటేజ్ 40% ఇచ్చాడు. మ్యాచెస్ విన్ అయినాయి ఎన్ని? విన్ మ్యాచెస్ 10 మ్యాచెస్. సో ఇక్కడ విన్ పర్సంటేజ్ ఇచ్చాడు, విన్ మ్యాచెస్ ఇచ్చాడు, కానీ టోటల్ ఎన్ని ప్లే అయినాయో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. హౌ మెనీ మ్యాచెస్ డిడ్ దే ప్లే ఇన్ ఆల్ అంటే 25 ఎన్నో ప్లే చేశారనుకోండి, అందులో 40% 10 మ్యాచెస్ విన్ అయినట్టు అనమాట. అంటే ఇప్పుడు మనం టోటల్ మ్యాచెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు 40% అంటే ఎలా రాసుకుంటాం? 40/100 ఇంటూ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ టోటల్ మ్యాచెస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ విన్నింగ్ మ్యాచెస్. సో 40/100 అంటే సింప్లిఫై చేస్తే ఎంత? 0 0 క్యాన్సిల్, 4 దీంట్లో 2 టైమ్స్, 2 దీంట్లో 2 టైమ్స్, 10లో 5 టైమ్స్ అంటే 2/5 ఇంటూ ఎక్స్ అంటే 2/x ఈజ్ ఈక్వల్ 2/5 ఇంటూ ఎక్స్. విన్ అయిన మ్యాచెస్లు ఎన్ని? సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. విన్ అయిన మ్యాచెస్ ఈక్వేషన్ 2 అనుకుందాం. మరి ఈ పర్సంటేజ్ ఈక్వల్ టు ఇదే కదా, ఇదే కదా. విన్ అయిన మ్యాచెస్ 10 అన్నాడు. సో 2/5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. అంటే ఇది ఒకసారి చూడండి, ఇది టోటల్ విన్ అయిన మ్యాచెస్. ఎక్స్ మ్యాచ్లో 40% విన్ అయినాయి. సో మనం ఎక్స్ మ్యాచ్లో 2/5 40% సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది. కానీ విన్ అయినాయి ఎంత ఇచ్చాడు? మనకి 10 ఇచ్చాడు. అంటే ఇది ఈక్వల్ టు ఇది. మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైంది కదా? సో ఇక్కడ 2 ఇంటూ ఎక్స్, ఈ 5 ఆర్హెచ్ఎస్లోంచి డివైడ్ చేస్తుంది కాబట్టి ఆర్హెచ్ఎస్లోకి వెళ్ళేటప్పటికి మల్టిప్లై చేస్తుంది. సో దట్ ఇంప్లాయిస్ 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50. 10 ఇంటూ 5 50. సో ఇక్కడ ఎక్స్ మల్టిప్లై చేస్తుంది కాబట్టి 2 అవతలేపుకి వెళ్తే ఆర్హెచ్ఎస్లోకి వెళ్తే డివైడ్ చేస్తుంది. డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 25. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 అంటే టోటల్ మ్యాచెస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మ్యాచెస్ ప్లేడ్ ఈజ్ ఈక్వల్ టు 25 అనమాట. ఓకే, అర్థమైంది కదా? మనకేమిచ్చాడు? విన్నింగ్ పర్సంటేజ్ ఇచ్చాడు. అది ఎంతమంది విన్నింగ్ పర్సంటేజ్ ఎక్స్లో మనకి ఇది అయింది. సింప్లిఫై చేస్తే ఇది అయింది. అది ఈక్వల్ టు ఎన్ని మ్యాచ్లు? విన్ అయిన మ్యాచ్లు 10. అలా ఈక్వల్ చేస్తే మనకి టోటల్ మ్యాచెస్ వచ్చినాయి అనమాట. నా ఫిఫ్త్ ప్రాబ్లం. ఇఫ్ చమేలి హ్యాడ్ 600 rupees లెఫ్ట్ ఆఫ్టర్ స్పెండింగ్ 75% ఆఫ్ హర్ మనీ, హౌ మచ్ డిడ్ షీ హ్యావ్ ఇన్ బిగినింగ్? అంటే చమేలి హ్యాడ్ 600 rupees లెఫ్ట్ అంటే మిగిలిపోయినాయి. ఎంత? 70% ఆఫ్ స్పెండింగ్ హర్ మనీ. పూర్తి మనీలో 75% మనీ స్పెండ్ చేస్తే 600 rupees మిగిలిపోయినాయి. హౌ మచ్ డిడ్ షీ హ్యావ్ ఇన్ ద బిగినింగ్? మొత్తానికి ముందు ఎంత ఉంది అని. మనీని తీసుకుందాం. టోటల్ మనీ బిఫోర్ స్పెండింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎం అనుకుందాం. టోటల్ మనీ. సో మనకి ఎంత స్పెండ్ చేసింది? 70. స్పెండింగ్ మనీ ఎంత? స్పెండింగ్ మనీ పర్సంటేజ్
పర్సంటేజ్ ఎంత 75%. సో ఎంత లెఫ్ట్ ఉంది చమేలి దగ్గర? లెఫ్ట్ మనీ 600 రూపీస్ ఉంది. సో మిగిలిపోయింది. సో మనకి అంటే స్పెండింగ్ మనీ పర్సంటేజ్ ఎంత, మొత్తం టోటల్ మనీ ఎంత అనుకోవచ్చు? 100% అనుకోవచ్చు. మైనస్ 75% అనుకున్నాం. అనుకుంటే ఎంత అవుద్ది? రిమైనింగ్ మనీ 25% అయింది. సో రిమైనింగ్ మనీ 25% ఈక్వల్ టు ఎంత? 600 రూపీస్. అంతే కదా, 600 రూపీస్. సో 25% ఆఫ్ టోటల్ మనీ ఎంత అనుకున్నాం? ఇక్కడ ఎమ్ అని తీసుకుందాం, మనకు తెలియదు కదా, అదే ఫైండ్ అవుట్ చేయాలి. 25% ఆఫ్ టోటల్ మనీ ఈజ్ ఈక్వల్ టు 600 రూపీస్. మనం దీన్ని సాల్వ్ చేస్తే మనకి టోటల్ మనీ వచ్చేస్తుంది. 25% అంటే ఎంత? 25/100 ఇంటూ ఎమ్. మనీ టోటల్ మనీని ఎమ్ అని తీసుకున్నాను, 600. సో 25% మనం ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 25 1 టైమ్స్ 100లో 4 టైమ్స్ పోతుంది. అర్థమైందా? 25 టేబుల్లో 25 1 టైము, 100లో 4 టైమ్స్. సో 1/4 ఇంటూ టోటల్ మనీ ఈజ్ ఈక్వల్ టు 600. సో మనకిది ఇక్కడ m/4 అని రాసుకోవచ్చు కదా. m × 1 m/4 ఈజ్ ఈక్వల్ టు 600. దట్ ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 4 డివైడ్ చేస్తుంది, అవతలేపుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది, 600 ఇంటూ 4. దట్ ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్స్ టు 2400 రూపీస్. 2400 అంటే టోటల్ మనీ తన దగ్గర ముందు ఉన్నదంతా రూపీస్లో 2400. ఇది సొల్యూషన్. 5th ప్రాబ్లం అయిపోయింది. 6th ప్రాబ్లం చూడండి. 6th క్వశ్చన్, ఇఫ్ 60% పీపుల్ ఇన్ ద సిటీ లైక్ క్రికెట్ అనేది 60% లైక్ చేస్తున్నారు సిటీలో, 30% లైక్ ఫుట్బాల్, 60% ఏమో క్రికెట్, 30% ఏమో ఫుట్బాల్, అండ్ రిమైనింగ్ లైక్ అదర్ గేమ్స్. వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అదర్ గేమ్స్? అదర్ గేమ్స్ అంటే ఏమవుతుంది? 100%లో 60 + 30 ఫుట్బాల్, 60 క్రికెట్, కాబట్టి మిగిలినది ఎంత అవుద్ది? 10% అవుద్ది. ఓకే, కానీ ఇక్కడ అదర్ పీపుల్ లైక్ గేమ్స్. ఓకే, ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ 50 lakhs ఇచ్చాడు, ఫైండ్ ద ఎగ్జాక్ట్ హూ లైక్డ్ ఈచ్ టైప్ ఆఫ్ గేమ్. ఎవరెవరు ఎంతెంత ఇష్టపడ్డారు మనం చేస్తాం. అంటే సొల్యూషను, క్రికెట్ ఎంత? క్రికెట్ పర్సంటేజ్ ఎంత లైక్ చేసేది? 60%. ఫుట్బాల్ 30%. టోటల్ పీపుల్ ఇన్ సిటీ ఎంత? 50 lakh ఉన్నారు. రిమైనింగ్ అదర్ గేమ్స్ పర్సంటేజ్ తెలియదు. ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 100%లో -60% క్రికెట్, -30% తీసేస్తే అదర్ గేమ్స్ వచ్చేస్తాయి. 100% -90% ఈజ్ ఈక్వల్స్ టు 10% ఈజ్ ఈక్వల్ టు అదర్ గేమ్స్ ఆడేవాళ్ళు 10%. ఇప్పుడు 50 lakhలో ఎవరెవరు పర్సంటేజ్ ఎంత 50 lakhsలో ఎంతమంది ఆడుతున్నారు అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. క్రికెట్ ప్లేయిడ్ ఇన్ సిటీ.
ఇప్పుడు 50 lakhs అంటే ఏమని రాస్తాం? 50 lakhs ఈక్వల్ టు నెంబర్ వేస్తే 50000000 సారీ 500000 10,000 lakh 50 lakhs. సో మనకి క్రికెట్ ప్లేడ్ పర్సంటేజ్ ఎంత? 60% ఆఫ్ 50 lakhs. అంటే 60% అంటే ఎంత? 60/100 ఇంటూ 50 lakhs. ఈ 100 జీరోలు 2 జీరోలు తీసేయండి. తీసేస్తే 60 ఇంటూ 50,000 ఈజ్ ఈక్వల్ టు 60 into 50,000 is equal to 3 lakhs. Sorry, 50 into 30 lakhs. 30 lakhs అమ్మా, 3 lakhs కాదు. 30 lakhs పీపుల్ ఇష్టపడుతున్నారు ఏది? క్రికెట్. $30 lakh. $30 lakh క్రికెట్. సేమ్ అలాగే 30 lakh క్రికెట్ అయితే మనకి ఫుట్బాల్ ఎంతమంది? ఫుట్బాలే కదా రెండోది. ఫుట్బాల్ ప్లేడ్ ఇన్ సిటీ 30% కదా. 30% ఆఫ్ 50 lakh. 30% of 50 lakh. 30% అంటే 30/100 ఇంటూ 50. ఈ 2 జీరోలు కొట్టేసి 30తో మల్టిప్లై చేస్తే 15 lakhs పీపుల్. సో 15 lakhs అనేది పీపుల్ మనకి ఇష్టపడుతున్నారు ఫుట్బాల్. ఇంకా మిగిలిన 10% ఏంటి? అదర్ గేమ్స్. అదర్ గేమ్స్ ఇన్ సిటీ 50 lakhsలో 10% ఆఫ్ 50. సో 10/100 ఇంటూ 50. ఈ జీరోలు 2 జీరోలు క్యాన్సిల్ అయిపోయింది. సో 50,000 ఇంటూ 10 ఇంటూ 50,000 ఈజ్ ఈక్వల్ టు 5 lakh. సో 5 lakhని ఇలా రాసుకుంటాం. అదర్ గేమ్స్. ఓకే, దీంతో కంప్లీట్ ఎక్సర్సైజ్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో. లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, subscribe
ఛానల్. 7.2 7.3 2 డేస్లో పెట్టేస్తాను, కంగారు పడకండి. ఓకే, థ్యాంక్ యూ.